హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఐటి హైదరాబాద్. ఐఐటీలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఐఐటీల నుంచి కంపల్సరీ 1 నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. డ్రైవర్ లేకుండా నడిచే బస్సులు, డ్రైవర్ రహిత బస్సులు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేశాయి. ప్రస్తుతం ఐఐటి హైదరాబాదు పూర్తి స్థాయిలో ఈ బస్సులను వినియోగిస్తుంది. ఐఐటి హైదరాబాదు అభివృద్ధి చేసిన ఆటోనామస్ నావిగేషన్, డేటా అక్విజిషన్ సిస్టమ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ డ్రైవర్ రహిత బస్సులను తయారు చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా ఐఐటి హైదరాబాద్లో డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లయింది. ఐఐటి హైదరాబాద్లోని ప్రత్యేక పరిశోధన విభాగం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనామస్ నావిగేషన్ (THAN) డ్రైవర్లెస్ బస్సులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ బస్సులు పూర్తిగా విద్యుత్తో నడుస్తాయి. డ్రైవర్లెస్ బస్సులు హైదరాబాద్లోని ఐఐటిలో వినియోగంలోకి వచ్చాయి. ఇది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో డ్రైవర్ రహిత బస్సులు వినియోగంలోకి రావడం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రేషన్ కార్డులకు పర్యావరణ హిత బ్యాగులు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో సన్న బియ్యంతో పాటు పర్యావరణ హిత బ్యాగులు పంపిణీ చేయనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 పథకాలను ప్రస్తావిస్తూ అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అని బ్యాగుపై ముద్రించి ఉంది. సో ఇది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు ఉచితంగా పర్యావరణ హిత బ్యాగును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది వచ్చే నెల నుండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మహిళా అథ్లెట్లకు జన్యు పరీక్ష. ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించే భారత మహిళా అథ్లెట్లందరికీ ఎస్ఆర్వై జన్యు పరీక్షను భారత అథ్లెటిక్స్ సమైక్య తప్పనిసరి చేసింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్స్ సెప్టెంబర్ 13న టోక్యోలో ఆరంభం కానున్నాయి. ఎస్ఆర్వై జన్యువు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. పాజిటివ్ వస్తే మహిళా విభాగంలో పోటీ పడేందుకు అవకాశం ఉండదు. ఈ ఎస్ఆర్వై అనే జన్యువు పురుషులలో ఉంటుంది. సో ఈ జన్యువు ఉన్న మహిళలకు ఈ జన్యువు కనుక మహిళలలో ఉన్నట్లు తేలినట్లయితే మహిళా విభాగంలో పోటీ పడేందుకు అవకాశం ఉండదు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గుకేష్కు 4వ స్థానం. సెయింట్ లూయిస్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ 10 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. కరువానా 14 అగ్రస్థానంలో నిలవగా అరోనియన్ అమెరికా 13, మ్యాక్సిమ్ ఆగ్రేవ్ ఫ్రాన్స్ 11, 2-3 స్థానాలు సాధించారు. సో భారత్కు చెందిన గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ 10 పాయింట్లతో 4వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ రాజీవ్ నాయక్కు శౌర్య పతకం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పథకాల జాబితాలో ప్రతిష్ఠాత్మక శౌర్య పథకం ఈసారి ఒక హెడ్ కానిస్టేబుల్ కట్రావత్ రాజీవ్ నాయక్ ఎంపికవడం జరిగింది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్తా వెంకటపూర్కు చెందిన కట్రావత్ రాజీవ్ నాయక్ 2006లో కానిస్టేబుల్గా చేరడం జరిగింది. సో ఈ ఏడాది శౌర్య పురస్కారానికి ఎంపికవడం జరిగింది. అలాగే సంగారెడ్డి సిఐడి ఏఎస్ఐ సిద్ధయ్య మైతరి ఎస్సీఆర్బీ కానిస్టేబుల్ హుసేన్ నిడమనూరికి విశిష్ట సేవలకు రాష్ట్రపతి పురస్కారం, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విషన్
సర్వీస్ లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అగ్నివీరులకు ప్రత్యేక రుణ పథకం. అగ్నిపథ్ కింద ఎంపికైన అగ్నివీరులకు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఎస్బీఐ ఖాతా ఉన్న అగ్నివీరులు 4 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 15th ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.